నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. కాకినాడ జిల్లా పిఠాపురం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర సమితి మున్సిపల్ కార్మికుల హక్కుల సాధనకై దశలవారీ పోరాటంలో భాగంగా 22వ తేదీన స్థానిక ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం పిఠాపురం శాఖ యూనియన్ సెక్రటరీ ధనాల సతీష్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టగా పిఠాపురం ఎమ్మెల్యే అందుబాటులో లేని కారణంగా పార్టీ నియమించిన ఫైమాన్ కమిటీ కూడా ఫోన్ కి అందుబాటులో లేరని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా రహదారిపై నిరసనలు తెలిపారు. ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపులో భాగంగా ఇవాళ పిఠాపురం మున్సిపాలిటీ నుంచి కార్మికుల యొక్క డిమాండ్ల సాధనకై ఇవాళ పిఠాపురంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు పిఠాపురం ఎమ్మెల్యే గారిని కలిసి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఇక్కడ పిఠాపురం దౌర్భాగ్యం ఏంటంటే పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇక్కడ కార్మికులకి అందుబాటులో లేక మా గోడ అంతా కూడా ఇలాగా ఆర్భాటంగా చెప్పుకునే పరిస్థితి వాళ్ళ ఎమ్మెల్యే గారు కల్పించారు. అయితే ఎన్నాళ్ళుగానో ఆశిస్తున్న పర్మనెంట్ కూడా ఇప్పటికి ఇంకా నోచుకోలేని పరిస్థితిలో కార్మికులు దౌర్భాగ్యమైన పరిస్థితిని ఇక్కడ చూస్తూ ఉన్నాం. సమాన పనికి సమాన వేతనం అని కోర్టు చెప్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా అమలు చేయకపోవడం అనేది ఇది ఇక్కడ పాలకుల యొక్క నిర్లక్ష్యం ఏంటన్నది కనపడుతూ ఉంది. అదేవిధంగా 60 సంవత్సరాలు చేసిన కార్మికుడు ఉత్తి చేతులతో ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అందుకని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒకటి కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నా కూడా ఇంతవరకు కూడా ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది ప్రకటించలేదు. అదేవిధంగా ఎంతో కష్టపడి సాధించుకున్న 16 గంటల పనిదినం 8 గంటలకే సాధించుకుంటే ఇవాళ మళ్ళీ అసెంబ్లీలో తీర్మానాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశంలో 50 కోట్ల మంది కార్మికులు ఇలా పనులు లేక ఉపాధి లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈ యొక్క కార్మికుల యొక్క ఓట్లు కావాల్సి వస్తుంది, కానీ కార్మికుల యొక్క సమస్యలు తెలుసుకునే నాయకుడు కానీ ప్రభుత్వం కానీ ఇంతవరకు రాలేదన్నది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో ఏమన్నారు, నేను రెల్లి కులంలో పుట్టుంటే ఎంత అదృష్టం అని చెప్పే ఉన్నాడు. అదే రెల్లి కులంలో ఇవాళ వాళ్ళ యొక్క డిమాండ్ల గురించి రోడ్డు ఎక్కుతూ ఉంటే కనీసం పట్టించుకోలేని ఎమ్మెల్యే మాకెందుకని ఇవాళ నిర్లక్ష్య ధోరణిలో కార్మికులు ఆవేదన చెందుతూ ఉన్నారు. కాబట్టి మీకు ఏమాత్రం కార్మికుల మీద చిత్తశుద్ధి ఉన్నా కూడా వారానికి 3 రోజులు వచ్చి వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ డిమాండ్లు ఏంటి, వీళ్ళ సమస్యలు ఏంటని తెలుసుకుని వీళ్ళ యొక్క సమస్యలన్నీ క్లియర్ చేయాలని, అదేవిధంగా కొత్తగా 40 మంది పోస్టులు తీయడం జరిగింది. అది ఏ పద్ధతిలో తీశారో కూడా తెలియలేదు. వాళ్ళకి జీతాలు లేవు, వాళ్ళు ఉద్యోగ భద్రత లేదు, ఎప్పుడు మానిపించేస్తారన్నది కూడా తెలియని పరిస్థితిలో ఇవాళ ఉంది. అదేవిధంగా సులభ కాంప్లెక్స్లో పనిచేసే వాళ్ళు ఎప్పుడో జీతం పెంచుతాం, పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చిన అధికారే కనపడుతున్నాడు, కానీ ఇంతవరకు కూడా ఆ హామీలు కూడా అమలు చేయని పరిస్థితిలో ఇవాళ సులభ కాంప్లెక్స్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ డిమాండ్లన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దృష్టిలో పెట్టి ప్రతి సమస్యని పరిష్కారం చూపాలని పిఠాపురం నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.